ఈరోజు మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్ గారు, ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఫ్రమ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో వాళ్ళతో మాట్లాడదాం. బ్యాంకాక్ అండ్ పటాయా గురించి మనం తెలుసుకుందాం. చాలామంది కూడా మన సినిమాకి సంబంధించిన డైరెక్టర్స్ బ్యాంకాక్ వెళ్తూ ఉంటారు కథలు రాసుకోవడానికి, మనకు తెలిసిందే అది. సో అంత మంచి లొకేషన్స్ ఉంటాయన్నమాట. సో ఈ బ్యాంకాక్ అండ్ పటాయా గురించి, అక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, టూర్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, మన తెలుగు సినిమా డైరెక్టర్లు చాలామంది కూడా బ్యాంకాక్ వెళ్తూ ఉంటారు. మరి మన టూరిస్టులు ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా బ్యాంకాక్ వెళ్ళాలి, పటాయాకి వెళ్ళాలంటే అసలు ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది? ఈ బ్యాంకాక్ పటాయా మీరు అన్నట్టండి చాలా మనకి దగ్గరగా ఉన్న కంట్రీ. 3.5 hours జర్నీ ప్లస్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ ఎవ్రీ డే 4 flights దాకా ఉన్నాయి. 4 flights దాకా ఉన్నాయి మనకి. సో ఈ బ్యాంకాక్ పటాయా అనేది 4 nights 5 days ప్యాకేజ్ అండి. ఓకే. సో అంటే దీంట్లో 3 nights పటాయా అనే ఏరియాలో ఉంటాం, 1 night బ్యాంకాక్లో ఉంటాం మనం. ఈ 3 nights పటాయాలో మనము చూడదగ్గ ప్లేసెస్ అనేటువంటి అల్కదర్ షో ఉంటుంది, టైగర్ టోపియా అనే ఒక జూ ఉంటుంది, తర్వాత మనకి కొరల్ ఐలాండ్ ఉంటుంది. ఇవన్నీ చూసుకొని మనము తర్వాత బ్యాంకాక్లో గోల్డెన్ బుద్ధా టెంపుల్, మార్బుల్ బుద్ధా టెంపుల్ అని ఉంటుంది. బ్యాంకాక్లో బీచెస్ కూడా చాలా ఫేమస్. బ్యాంకాక్లో బీచెస్ ఫేమస్, బ్యాంకాక్లో కానీ పటాయాలో ఇంకా ఫేమస్ అండి. పటాయాలో ఫేమస్ బాగా. సో ఇవన్నీ చూసుకొని 4 nights 5 daysలో మనం 3 రావచ్చు. దీని ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 37,000 రూపీస్లో మీకు ఫ్లైట్ ఛార్జెస్, హోటల్ అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటి యొక్క ఎంట్రీ టికెట్స్, ఇవన్నీ కలిసి ఉంటాయి ఈ 4 nights 5 days ప్యాకేజ్లో. సో అందరూ అనుకుంటారు మనకి బ్యాంకాక్ పటాయా అంటే ఫ్యామిలీ సైడ్ వచ్చా అని. అదొక క్వశ్చన్. ఎస్. సో అలా ఏం లేదండి, చాలా చక్కగా ఉంటుంది బ్యాంకాక్. ఆ నోషన్ అనేది మరి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ అసలు అవసరమే లేదు. చక్కగా మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ చాలామంది ఫ్యామిలీస్ ట్రావెల్ చేస్తారు. ఫోన్ చేసేప్పుడు అడుగుతారు, ఏమండి ఇది మనకి ఇట్లా అయినా వెళ్ళొచ్చా ఫ్యామిలీస్ అడుగుతూ ఉంటారు. కానీ ఏదైనా చక్కగా వెళ్ళి రావచ్చు. మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ డెస్టినేషన్ అండి అది. సో ఆ నోషన్ని పక్కకు తీసేయచ్చు హ్యాపీగా. సో బ్యాచిలర్స్ వెళ్ళొచ్చు, కానీ ఫ్యామిలీస్ కూడా చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. అందరూ వెళ్ళొచ్చు ఈ బ్యాంకాక్ పటాయా టూర్కి. సో మనకి ఫస్ట్ డే రోజు టైగర్ టోపియా అని వెళ్తాము. అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనము పటాయా వెళ్తాం. పటాయా టు బ్యాంకాక్ 2.5 hours అండి అంతే జర్నీ. సో అక్కడికి వెళ్ళి అక్కడ బిగ్ బుద్ధా వ్యూ పాయింట్ అని ఉంటుంది. బిగ్ బుద్ధా వ్యూ పాయింట్ చూస్తాం మనం. అక్కడి నుంచి హోటల్కి వస్తాము. తర్వాత మనకి అల్కదర్ షో అని ఉంటుంది. ఈ అల్కదర్ షో ఏంటంటే అండి మనకి సౌండ్ అండ్ లైవ్ షో, సౌండ్ మ్యూజిక్ అండ్ లైవ్ షో. ఆల్మోస్ట్ ఇది 1 hour ఉంటుందండి. 1 hourలో కూడా మనకి ఆ స్టేజ్ షో చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది. మ్యూజిక్ కానివ్వండి, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, తర్వాత వాళ్ళు ఆ వెనకాల స్టేజ్ చేంజెస్ కానివ్వండి, కళ్ళు రెప్ప మనం వాల్చామంటే మిస్ అయిపోతామన్నట్టు ఉంటుంది. అంత బాగుంటుంది అల్కదర్ షో అనేది. అది చూసుకుంటాము. తర్వాత రోజు కొరల్ ఐలాండ్ అని వెళ్తాం. పటాయాలో ఫేమస్ ఐలాండ్ అనమాట కొరల్ ఐలాండ్. ఆ కొరల్ ఐలాండ్కి మనం స్పీడ్ బోట్లో వెళ్తాం. ఆ స్పీడ్ బోట్ కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్గా వెళ్తే 20-25 minutes పడుతుంది. సో అలా కాకుండా ఏం చేస్తారు, మధ్యలో వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ దగ్గర కాసేపు ఆగుతారు. ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఏంటంటే మనకి వాటర్ స్పోర్ట్స్కి సంబంధించిన ప్యాకేజెస్ ఇస్తారు వాళ్ళు. అది కస్టమర్సే వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారు, వాళ్ళే ఆ అమౌంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఆ దాంట్లో కూడా మనకి పారాసైలింగ్ ఉంటుంది, అండర్ సీ వాకింగ్ ఉంటుంది, బనానా బోట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ జెట్ స్కీ ఉంటుంది. ఎవరికి తగ్గట్టు వాళ్ళ ప్యాకేజ్ చూస్ చేసుకోవాలి. బనానా బోట్ బనానా షేప్ లో ఉంటుంది. ఫేమస్ ఏంటంటే ఆ పారాసైలింగ్ అండ్ అండర్ సీ వాకింగ్. అండర్ సీ వాకింగ్ మనకు హెల్మెట్ ఇస్తారు, ఆక్సిజన్ వస్తుంది అనమాట, మనకి కిందకి తీసుకెళ్తారు సీ లోపలికి. సూపర్ అండి. అందుకే అద్భుతం. ఆ సీ లోపల ఉన్నటువంటి వండర్ సీన్ అనమాట అది. మనకి దాంతోపాటు వాళ్ళ వీడియో ఫొటోస్ ఇస్తారు. ఆ ప్యాకేజ్ అంతా వాళ్ళు అక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఉంటుంది ఏంటి, సేఫ్టీ ఏంటి, ఎలా ఉంటుంది, ఎవరు వెళ్ళొచ్చు ఎవరు వెళ్ళకూడదు అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ తర్వాత అక్కడి నుంచి కొరల్ ఐలాండ్ వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇది వద్దనుకుంటారో వాళ్ళందరం కలిసి కొరల్ ఐలాండ్ వెళ్ళిపోతాం. మిగతా వాళ్ళందరూ ఇవి చూసుకొని కొరల్ ఐలాండ్ వస్తారు. అక్కడ మనం 1 hour 1.5 hours చక్కగా హ్యాపీగా టెంట్స్లో ఉంటాం. అక్కడికి మనకి ఏది కొబ్బరి బొండాలు లాగే వాళ్ళకి టీలు కదా, మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది చక్కగా. స్నాక్స్ అవన్నీ కూడా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి మనం వస్తాం, లంచ్ చేస్తాం మనకి పటాయాలో.
వచ్చేసి. సో ఈవినింగ్ అంతా కూడా ఫ్రీ ఉంటుంది, ఎందుకంటే పటాయాలో సో మెనీ అట్రాక్షన్స్ ఉన్నాయండి. సో ఆ అట్రాక్షన్స్ అన్నీ మనము ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేస్తే కొంతమందికి అది వెళ్ళొచ్చు వెళ్ళకూడదు అనేది ఉంటుందని చేసి మనమే మన గైడ్తో ఎక్స్ప్లెయిన్ చేయిస్తాం. సో ఈ ప్యాకేజెస్ ఉన్నాయి, మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక మీరే చూజ్ చేసుకొని ఆ పేమెంట్ చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్తాం. క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ కస్టమైజేషన్ ఉంటుంది, ఇవి ఉన్నాయి ఇవి వెళ్ళాలనుకుంటే ఇంత అవుతుంది, ఇది ఇంత అవుతుంది, మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థర్డ్ డే రోజు కూడా కంప్లీట్ లీజర్ ఉంటుంది మనకి ఈ అట్రాక్షన్స్ ని చూడడానికి. ఎందుకంటే చెప్పారు కదా, నెంబర్ ఆఫ్ అట్రాక్షన్స్ ఉంటాయి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా మన టూర్ మేనేజర్ ప్లస్ గైడ్ కూడా అరేంజ్ చేస్తారు. సో 3 nights అయిపోయిన తర్వాత మళ్ళీ బయలుదేరి మనం బ్యాంకాక్ వస్తాం. సో బ్యాంకాక్ వచ్చేటప్పుడు బ్యాంకాక్లో మనకి 2 ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయండి. ఒకటి గోల్డెన్ బుద్ధా టెంపుల్ అండ్ మార్బల్ టెంపుల్ అని. ఈ గోల్డెన్ బుద్ధా టెంపుల్లో ప్యూర్ గోల్డ్తో తయారు చేసిన బుద్ధ భగవాన్ విగ్రహం ఉంది. సో అది కూడా ఏంటంటే ఆ టెంపుల్లో 3rd floorలో ఉంటుంది. ఆ చుట్టుపక్కలంతా కూడా మనకి ఆ బుద్ధుడి యొక్క ఆ ప్రవచనాలు అవన్నీ వినపడతా ఉంటాయి. సో అదంతా చాలా చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది అంతా కూడా. సో అది విజిట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మార్బల్ టెంపుల్ అని వస్తాం. ఆ మార్బల్ టెంపుల్ పేరుకు తగ్గట్టే కంప్లీట్ మార్బల్లో ఉంటుంది, అంతా ఇటాలియన్ మార్బల్తో తీసిన టెంపుల్. అది ఒకప్పుడు రాయల్ అంటే కింగ్స్ రూలింగ్ అంతా కూడా కింగ్స్ అనమాట అక్కడ బ్యాంకాక్లో. ఆ రాయల్ విజిట్ చేసిన టెంపుల్ అనమాట అది. అంత అద్భుతంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ బుద్ధ భగవాన్ పోస్చర్స్ ఉంటాయి అక్కడ. ఒక్కొక్క కంట్రీ డొనేట్ చేసిన బుద్ధ భగవాన్ విగ్రహాలు ఉంటాయి. సో అది విజిట్ చేస్తాం మనం. విజిట్ చేసి యాక్చువల్ బ్యాంకాక్లో కూడా అన్నీ కూడా మనకి మన ఇండియన్ పదాలే కనపడతా ఉంటాయి రోడ్లకు కానివ్వండి. సో కింగ్ను కూడా వాళ్ళు రామా అని అంటారు, రామా 10 అంటారు ఇప్పుడు కరెంట్ ఉన్న కింగ్. సో అలాగా కొన్ని మనకి రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చూసుకొని 5th day రోజు మనం బయలుదేరి షాపింగ్ బాగుంటుంది మళ్ళీ బ్యాంకాక్. స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది అక్కడ. సో అవి చక్కగా షాపింగ్ చేసుకొని మనం 5th day రోజు బయలుదేరి వస్తాం. దీనికి వీసాకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో వీసా ఏంటంటే మనకి దిగంగానే ఆనరబుల్ వీసా వస్తుంది. కాదు మా టూర్ మీద గైడ్ చేస్తారు ఎటు వెళ్ళాలి, ఎక్కడ వీసా తీసుకోవాలని చెప్పేసి. వీసా ఆ ప్రాబ్లం కూడా లేదు కాబట్టి హ్యాపీగా చక్కగా బ్యాంకాక్ని ఎంజాయ్ చేసి రావచ్చు 4 nights 5 daysలో. ఇది బ్యాంకాక్ టూర్ గురించి ఉంటుంది. అలానే మనకి మెగా మేళా అని జరుగుతుందండి ఇప్పుడు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మా 12 branchesలో కూడా. ఈ 12 branchesలో కూడా మనకి ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉన్నారు. మీరు ఒకసారి బ్రాంచ్ విజిట్ చేయండి, మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు కంప్లీట్గా క్లియర్ చేస్తారు మీకు. అలానే కస్టమైజ్డ్ ప్యాకేజెస్ కూడా ఉంటాయండి. సో బ్యాంకాక్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో 2 members అయినా 4 members అయినా తర్వాత 6 members అయినా 8 members అయినా కూడా మేము చక్కగా వాళ్ళకి కస్టమైజ్ చేసి ఇస్తాము. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని అరేంజ్మెంట్ చేస్తాము. వాళ్ళు ఇక్కడి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ వచ్చే వరకు కూడా ఒక టూర్ మెంబర్ మా స్టాఫ్ వాళ్ళని కాంటాక్ట్లో ఉంటారు. గ్రూప్ క్రియేట్ చేసుకుని చక్కగా వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. సో ఇవన్నీ చూసుకుని మనం 4 nights 5 daysలో మనం రిటర్న్ హైదరాబాద్ వచ్చేయచ్చు. సూపర్ అండి. బ్యాంకాక్ అండ్ పటాయా అవునండి ప్యాకేజ్ అనేది చాలా బాగుంది. కొంచెం ప్రైస్ కూడా తక్కువగా ఉంది, అందరికీ ఎఫోర్డబుల్గా. సో అండ్ దాంతోపాటు చూసేటువంటి ప్లేసెస్ కూడా మంచి సీనిక్ ప్లేసెస్ని కవర్ చేస్తున్నారు. టోటల్గా ఈ ప్యాకేజ్ గురించి అలాగే ఈ టూర్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదండి, మీరు కూడా బ్యాంకాక్ వెళ్ళాలి, పటాయాకి వెళ్ళాలి, అక్కడ బీచెస్ అండ్ మంచి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఒక్కసారి సంప్రదించండి. ఎందుకంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్యాకేజెసే కాకుండా మీకు నచ్చినటువంటి ప్లేసెస్ని కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. అలా కూడా కస్టమైజ్డ్ ప్యాకేజెస్ వీళ్ళు అందిస్తూ ఉంటారు. సో వన్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. కస్టమైజేషన్తో పాటు మంచి ప్యాకేజ్ని బుక్ చేసుకోండి. హ్యాపీగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో బ్యాంకాక్ అండ్ పటాయా టూర్ని ఎంజాయ్ చేయండి. ఇదే కాదండి, ఇంకా ఎలాంటి టూర్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా మీరు ఇక్కడ కస్టమైజేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే మెగా ట్రావెల్ మేళాలో ఇప్పుడు బుక్ చేసుకుని తర్వాత నెక్స్ట్ ఇయర్ 2026లో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అంటే లొకేషన్ ఫస్టే చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇనిషియల్ అమౌంట్ బుక్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ ఫెసిలిటీని కూడా తప్పకుండా మీరు అవైల్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.